జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒక అతి పెద్ద తీవ్రవాద నాయకుడిని భారత వ్యతిరేకిని ఢిల్లీ పోలీసులు అయితే పట్టుకున్నారు ఇంతకు ఎవరా దేశద్రోహి ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఓకేనా మొత్తానికి ఢిల్లీ పోలీసులు అదే విధంగా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థలు కలిసి అతి పెద్ద తీవ్రవాద నాయకుడిని అయితే పట్టుకున్నాయి భారత్ నుంచి దుబాయ్కు పారిపోతున్నటువంటి ఈ తీవ్రవాద నాయకుడు ఒక మాట వీడు తీవ్రవాద నాయకుడు మాత్రమే కాదు పొలిటీషియన్ కూడా అంటే రాజకీయ నాయకుడు కూడా ఇదేందిరా తీవ్రవాద ఏంటివి తీవ్రవాద నాయకుడు ఏంటివి పొలిటీషియన్ అంటున్నావు నీకన్నా మెంటలా ఏంది అనుకుంటారేమో పక్కా క్లారిటీ ఇస్తావు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు గత 2 సంవత్సరాల నుంచి వీడి కోసం ఎన్ఐఏ అదేవిధంగా ఈడీ అలాగే ఢిల్లీ పోలీసులు కలిసి పనిచేసి ఎట్టకేలకు రాత్రి వీడిని పట్టుకున్నారియా సరే డైరెక్ట్గా పాయింట్కి వస్తే మీకు పిఎఫ్ఐ తెలుసు కదా అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అన్నమాట ఇది ఒక ఇస్లామిక్ రాడికల్ తీవ్రవాద ఆర్గనైజేషన్ ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది 2047 నాటికి భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ సంస్థను అయితే స్థాపించారు అంటే మన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు 1947లో వీళ్ళు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటాను ఇప్పటికే 2047కి అంటే కేవలం 100 సంవత్సరాల్లోనే మన స్వాతంత్రాన్ని లాగేసుకొని ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది వీళ్ళ యొక్క లక్ష్యము వీళ్ళ యొక్క కుట్ర అంత ఏరు పుష్పాలం మనమా సరే ఇంకా ఉండాలి చూడండి కమ్యూనిస్టుల కంచుకోట అయినటువంటి కేరళలో ఈ పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్థాపించారు తరువాత దేశమంతా కూడా విస్తరించారు అయితే భారతదేశం 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మారాలంటే అందుకు అడ్డుగా ఉన్నదే ఎవరు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థలు అన్నమాట దీంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ల అడ్డు తొలగించుకోవాలంటే ముందుగా ఈ 2 సంస్థలను బలహీనపరచాలి అంటే ఈ 2 సంస్థల్లో ఉన్నటువంటి కీలకమైన బలమైన యువ నాయకులను హతమార్చాలన్నమాట ఇక ఆ పనిని ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టింది కేరళ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను హతమార్చడం స్టార్ట్ చేసిందియా ఇక ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం కొంచెం లేటుగానైనా సరే గట్టి చర్యలు అయితే తీసుకునేది అన్ని సాక్ష్యాధారాలతో సహా ఈ పిఎఫ్ఐ నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు ఈ క్రమంలో దాదాపుగా 210 మంది నాయకులను కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి అది కూడా ఎట్లా ఒకటేసారి కొట్టే కుంభస్థలాన్ని కొట్టారు ప్లాన్ చేసి అమిత్ షా దీనికోసం మామూలు ప్లాన్ ఇలా అంతేకాకుండా ఈ పిఎఫ్ఐను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తా ఈ పిఎఫ్ఐ పైన నిషేధం విధించారు అంతేకాదు వీళ్ళ కార్యాలయాలన్నీ కూడా సీల్ చేసి పారేస్తారనమాట అయితే పిఎఫ్ఐ ఆట ఇంకా ముగిసిపోలా ఈ పిఎఫ్ఐకు మరొక విభాగం ఉన్నది అదే కీలకమైనది అది ఎస్డిపిఐ అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నమాట ఈ ఎస్డిపిఐ అనేది పిఎఫ్ఐ యొక్క రాజకీయ విభాగం అంటే ఇదొక రాజకీయ పార్టీ ఇక ఎస్డిపిఐను నిషేధించాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలను ముందుగా అయితే సేకరించాలి ఈ ఎస్డిపిఐ మనీ లాండరింగ్ ద్వారా అరబ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో కూడా నిధులన్నింటినీ కూడా సంపాదిస్తుంది ఇక ఈ ఎస్డిపిఐకు ఒక అధ్యక్షుడు ఉన్నాడుయా అధ్యక్షుడు దీనికి కూడాను ఆయన గారి పేరు వచ్చేసి ఎంకే ఫైజీ ఈ పిఎఫ్ఐకు ఈ ఎస్డిపిఐకు రూపకర్త ఈయనగారేనమాట అయితే వీడే అసలు తీవ్రవాద నాయకుడు అని చెప్పేసి చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు అయితే లేవు మనీ లాండరింగ్ ద్వారా ఈ ఎంకే ఫైజీ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి ఈ ఇస్లామిస్ట్ జిహాదీలకైతే పంచిపెడతా ఉంటాడు దీంతో ఎన్ఐఏ సిబిఐలకు తోడుగా ఈడీ కూడా రంగంలోకి దిగింది ఇక ఈ ఎంకే ఫైజీకి చెందినటువంటి అన్ని ఆస్తులపైన ఈడీ తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించింది ఈ ఎంకే ఫైజీకు సంబంధించినటువంటి మొత్తం 26 ఆస్తులపైన ఈడీ దాడులు నిర్వహించడంతో ఇక ఈ ఎంకే ఫైజీ బతుకైతే బయటపడిపోయింది అసలు బండారం బయటపడిపోయింది ఈ ఎంకే ఫైజీ మనీ లాండరింగ్ చేసి నిధులు సంపాదిస్తున్నాడని ఆ నిధులతో తీవ్రవాదులను జిహాదీలను రాడికల్స్ను తయారు చేస్తున్నాడన్న విషయాలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా దొరికిపోయినాయి ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎంకే ఫైజీ ఇంకా విషయం బయటపడిపోయింది ఇంకా ఏ సమయంలో కూడా వీళ్ళు మళ్ళీ పట్టేసుకుంటారా పట్టుకున్నారంటే ఇంకా అంతే ఇలా పేగులు బయట తెచ్చారని చెప్పేసి మెల్లగా అటు నుంచి ఇటు నుంచి అటు పారిపోయి ఢిల్లీ నుంచి విమానంలో దుబాయ్కి పారిపోవాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఇక నిన్న రాత్రి వీడు ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ ఈడీ అధికారులు కలిసి ఈ ఎంకే ఫైజీని పట్టుకొని అరెస్ట్ చేశారు చూడండి దీంతో అతి పెద్ద తీవ్రవాద నాయకుడిని పట్టుకున్నట్టయిందనమాట ఇక వీడు బెండు తీసి వీడి వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలను బయటికి రప్పించున్నారు ఇక వీడి పని అయితే
క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పి భావించాలా. అదేనైనా మ్యాటరు మామూలుగా లేదు. మనం కానీ ఇట్నే ఉన్నాం అనుకో, వాళ్ళు ఇంకా 2047 పెట్టుకున్నారు టార్గెట్. ఒక్కసారి ఏదా మా యువనేత ఉన్నాడు కదా, ఆయన పార్టీని ఒకసారి గెలిపిండి చూద్దాం, కనీసం 5-10 ఏళ్ళలో అంతా అయిపోతుంది. అర్థమవుతుందా? ఏదైనా కూడా మన చేతల్లో ఉన్నది, అది గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తుకే మంచిది, మన దేశానికి మంచిది. అది ఇంతకు మించి నేనేం చెప్పలేను నాయనా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.